కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ తూరంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తురంగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ఫణి ఆలయ కార్యనిర్వహణ అధికారి శివబాబు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా తురంగేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 25,000 నుండి 30,000 వరకు భక్తులు రానున్నట్లు అంచనాలు వేశామన్నారు. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఫ్రీ లైన్, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనంతో 3 లైన్లు ఏర్పాటు చేశామని, అదేవిధంగా అభిషేకాలు చేసుకునే భక్తులకు వీలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రదేశాన్ని కల్పించడం జరిగిందన్నారు. ఉదయం 11 గంటల నుండి అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇందులో కొంతమంది ఉంటుంది సంఘంలో కొంతమందికి దాంతో కొంచెం ఫెస్టివల్ రన్ చేస్తాం. ఇది అయిన తర్వాత మేమేంటి కార్తీక మాసం పేరు మీద మొత్తం మీద ఫెస్టివల్ ప్రతిరోజు అన్నదానం చేయగా తిరిగి 2,40,000 లాస్ వచ్చిన డొనేషన్స్కి పెట్టిన ఖర్చు ఆ 2 మాసం కార్తీక మాసం 25 కార్తీక మాసం 30 days ఆ 2 లక్షల గట్టిగా చెప్పండి. ఓం నమ శివాయ. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో వెలిసిన శ్రీ తురంగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి సందర్భంగా మేము భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారుగా మా అంచనా ప్రకారంగా 25,000 నుంచి 30,000 మధ్య భక్తులు వచ్చినప్పటికీ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కావాల్సినటువంటి క్యూ లైన్స్ అనేసరికి ఫ్రీ లైన్ ఒకటి, 10 రూపాయలు ఒకటి, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం 30 రూపాయల లైను, 3 లైన్ కింద ఏర్పాటు చేసి భక్తులకు కావాల్సిన లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అభిషేకాలు చేసుకునే భక్తులకి సపరేట్గా వేరే ప్లేస్ అలాట్ చేసి అక్కడ అభిషేకం చేసుకునే భక్తులు కూడా కేటాయించడం జరిగింది. ఈ క్యూ లైన్స్ ఒకటికి ఒకటి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, ఎదురు అసలు రాకుండా మా డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి కమిషనర్ వారి ఉత్తర్వుల ప్రకారంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్స్ ఎదురు బదురులు రాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా చూసే విధంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్ అయిపోయి స్వామివారి దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మధ్యాహ్నం 11 గంటల నుంచి ఉదయం 11 గంటల నుంచి కూడా భక్తులందరికీ కూడా అన్నదానాన్ని ఉచిత అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతో నానాజీ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అందుకు గాను నానాజీ గారు ఏం చేశారంటే ఒక 15 మందిని ఉత్సవ కమిటీ సభ్యుల కింద మాకు ఇక్కడ అలాట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుని వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ తోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే ఒక గంట క్రితం మా డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ మరియు ఇన్స్పెక్టర్ నరేంద్ర కుమార్ గారు ఆయన ఇక్కడే ఉన్నారు. వీళ్ళు కూడా వచ్చి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించి మాకు కొన్ని సూచనలు మార్పులు చేయాల్సిందిగా కూడా మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి, రూరల్ శాసనసభ్యులకి, మా డిపార్ట్మెంట్ వారికి ఈ సమావేశం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తురంగేశ్వర దేవస్థానంలో మనకి అంటే ప్రోటోకాల్ విఐపి ప్రోటోకాల్కు 30 రూపీస్కి క్రమ్స్గా ఒకే లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు డిఓ గారు వచ్చిన తర్వాత ఎవరైతే అతిథులు ముఖ్య అతిథులు ఎవరు వస్తే వాళ్ళకి సెపరేట్ చేయడం, నెక్స్ట్ 30 రూపీస్ సెపరేట్ లైన్, ఎవరికి భక్తులు ఇబ్బంది లేకుండా, సామాన్య భక్తులు ఇబ్బంది లేకుండా ఫ్రీ లైన్ ఒకటి 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ ఇవి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏ లైన్ కూడా ఫ్రీగా వెళ్ళిపోతుంది. అవుట్ కూడా మేము ఎక్కువగా అంతకుముందు కొద్దిగా ఇరుక్కోటి కొద్దిగా వెడల్పు చేయడం జరిగింది, సూచనలు ఇచ్చేది డిఓ గారు. దాని ప్రకారం కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. ఏర్పాటు కూడా ఇంటి ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనకి భక్తులు ఎంతమంది వచ్చినా కూడా మన గుడి సమూహంలో మనకి సరిపోతుంది మ్యాక్సిమం. అలాగే ఉచిత అన్నదాన ప్రసాదం కూడా వెరిఫై చేయడం జరిగింది. అన్ని సక్రమంగా జరిగింది. థ్యాంక్ యూ.